కంగువా మమ్మల్ని మింగువా అన్నట్టుంది. హీరో అయితే మొత్తం అందులో జీవించిండు, అసలు నటించినట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. ఒకటి మాట చెప్తాను, రీసెంట్గా ప్రీలీజ్ ఈవెంట్లో రాజమౌళి ఏం చెప్పాడు, అదే మాట నిలబెట్టినాను థియేటర్లో. ఆ ఫైట్ లేదు భయ్య, మామూలుగా లేదు, వేరే దమ్ము చూపించింది అనమాట. అన్న సూర్య కంగువా ఎలా ఉంది? కంగువా మమ్మల్ని మింగువా అన్నట్టుంది, మామూలుగా ఇలా పోటు. నేను చికెన్ బిర్యానీ తిన్నా, మటన్ బిర్యానీ తిన్నా, ఇది సముద్రం అడుగునున్న సొరచేప బిర్యానీ. కడుపు నిండా పెట్టాడు, మామూలుగా కాదు. నాకు తెలిసి ఒక పుష్ప, ఒక కేజీఎఫ్, బాహుబలి ఇవన్నీ ఒక చిన్న పిల్లలు, ఇది ఒక పెద్ద పులి కంగువ. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రాజమౌళి బాగా ఒక లెవెల్లో ఎలివేషన్ ఇచ్చాడు కదా, సూర్యన నాకు ఇన్స్పిరేషన్ పాన్ ఇండియా సినిమాలు తీయాలని. అవును, మరి ఆ రేంజ్లో ఉందా లేదా? మామూలు లేదు సినిమా. ఒక 2 వయసుకు వచ్చిన కింకాంగులు సంత మార్కెట్లో కూడా వేట గొడవలతో నరుక్కుంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించాడు సినిమా. గ్రాఫిక్స్ విజువల్స్ ఎలా ఉన్నాయి బ్రో? అసలు ఇలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, మన ఎవరు శివ గారు చేసిన డైరెక్షన్ కానీ నేషనల్ రేంజ్ సినిమా. సూర్య మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు తెలుగులో. మామూలు కంబ్యాక్ కాదు, రోలెక్స్ కమ్మ మొగుడు ఈ కంగువ. నాకు తెలిసి సూర్య గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ ఈ సినిమాతోనే ఆస్కార్ అవార్డు రాబోతుంది సినిమాకి. ఈ మధ్య తమిళ టైటిల్స్ పైన కాంట్రవర్సీ జరుగుతుంది కదా, దాన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏం లేదు, నాకు తెలిసి ఈ సినిమాతో సూర్య గారు 2000 కోట్ల పైన కొట్టబోతున్నాడు సినిమా. మామూలు లేదు సినిమా, అసలు బేబత్ని చూపించాడు సూర్య గారు, నట విశ్వరూపం ఈ సినిమా. ఫైట్ సీన్ అది ఎలా అనిపించింది థియేటర్లో? ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ అన్న, ఇది అసలు చాలా బాగా తీసాడు. అసలు నేనైతే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలా. ఒక్కొక్కరికి పిచ్చలు ప్యాక్ ఇచ్చిన ఎలివేషన్కి న్యాయం చేశాడు 1000% చేశాడు. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఎక్కడ చూసుకున్నా కూడా సూర్య గారు నెంబర్ 1 హీరో. చాలా బాగా తీశాడు. దిశా పటాని గారి అందం చూడాలనుకుంటే కంగువా చూడాలి. దిశా పటాని గారిని చూసిన తర్వాత ఎవరికి నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పడితే నాకు ఫోన్ చేయండి. కంగువా ఎలా ఉంది? మామూలుగా అల్టిమేటెడ్ భయ్య, నిజంగా ఏమన్నా యాక్టింగ్ ఇదిగా తీసిండు. అసలు ఆ సాంగ్స్ ఏంది భయ్య, ఆ ఎమోషనల్ ఏంది, అసలు ఆ ఫైట్ లేదు భయ్య, మామూలుగా లేదు, వేరే దమ్ము చూపించింది అనమాట. అసలు సూర్య అన్న బ్యాక్గ్రౌండ్ అసలు మామూలు టచ్ చేసే రేంజ్ వెళ్ళిపోయాడు. నిజంగా కార్తీక్ అన్నకి మాత్రం ఇక్కడ టికెట్లు కానీ అంటే మామూలు ఒక రేంజ్లో ఉండేది. ఏ సినిమా అయినా కార్తీక్ అన్న చూసా కానీ ఇప్పటి నుంచి అయితే సూర్య అన్న ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్. అసలు అది గ్రాఫిక్స్ భయ్య, నాకు రాజమౌళి గారు గుర్తుకొచ్చారు. ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అదంతా చూస్తుంటే సూపర్ భయ్య. అసలు ఆ స్టోరీ పరంగా రాజమౌళి ఒక రేంజ్ లో చెప్పాడు కదా, అంటే నాకు ఇన్స్పిరేషన్ సూర్య. నేను అదే అంటున్నాను, రాజమౌళి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం, మాట్లాడడం అంతా ఒక ఎత్తు అయితే, సినిమా చూస్తుంటే నాకు రాజమౌళి గారు అట్లా కనపడారు. అంటే ఆ గ్రాఫిక్స్ కి, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, అసలు ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సూపర్ భయ్య, నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఫైట్స్ భయ్య, అసలు యాక్టింగ్ అంతా ఒక లెవెల్ అయితే ఫైట్స్ ఇంకో లెవెల్లో ఉన్నాయి. సూపర్, చాలా బాగుంది. కోట్ల గురించి అయితే చెప్పలేం భయ్య, కలెక్షన్లు అయితే మనం అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపై ఉంటాయి, తగ్గాయి. క్లైమాక్స్ మాట్లాడకు భయ్య, సినిమా మొత్తం దుల్లగొట్టుడు కాదు, ఇంకా వద్దు బూత్గానే డాష్ వేసుకో, అట్లుంది సినిమా. ఫ్యామిలీ కాదు భయ్య, నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సినిమా భయ్య. అసలు మామూలు చాలా బాగుంది. చూసారు క్రౌడ్ కూడా కొట్టేసుకుంటారు. బీజిఎం సూపర్, హీరో క్యారెక్టర్ సూపర్. అండ్ హీరో అయితే మొత్తం అందులో జీవించిండు, అసలు నటించినట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. బట్ హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, చాలా బాగున్నాయి. విజువల్స్ పరంగా, బీజిఎం పరంగా, సౌండ్, ఆడియో అన్నీ చాలా బాగున్నాయి. హీరో అయితే సూపర్ హిట్, అసలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ 100% చూడాలి. చూస్తేనే మనకి యూత్, ఇప్పుడున్న యూత్ కి తెలిసి వస్తుంది. కంగువా సూపర్ బ్రో, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినానో అదే వచ్చింది. మన పాతకాలంలో అడవిలు ఉండేటోళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఏంది దాని మీద. కానీ ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది అనుకోవచ్చు. సూర్య గారి నుంచి ఎప్పుడో రావాల్సింది, కానీ కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా సూపర్గా వచ్చిండు సూర్య గారు. విజువల్స్ వర్కౌట్ అయినాయి బ్రో, గ్రాఫిక్స్ తేలిపోయింది. సూపర్ అన్న, నేనైతే ఒకటే దాని మీద ఫిక్స్ అయ్యాను. ఒకటి ముసలి, ఒకటి సీన్, ఒకటి మళ్ళీ బాబీ దేవల్తో పాటు ఈయన ఫైట్ సీన్ ఉంటుంది ఆ కథలతోన. ఆ ట్రైబ్స్ ఉంటారా, ఆ ట్రైబ్స్కి వీళ్ళకి ఆ ఫైట్ మాత్రము ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ సీన్ మాత్రం దానికోసం 2 సార్లు 3 సార్లు మనకి ఎక్స్పెరిమెంట్స్ తీస్తాడు కదా, ఎక్స్పెరిమెంట్ పీస్ లాగా మిగిలిపోతుందా, హిట్ అవుతుందా? హిట్ అవుతుందన్నా. డిఫరెంట్ జానర్, డిఫరెంట్ కాన్సెప్ట్, ప్లస్ అతని యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇలా మాత్రం చాలా బాగా చేసిండు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రాజమౌళి గారు ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు కదా, సూర్య నాకు ఇన్స్పిరేషన్ పాన్ ఇండియా సినిమాలకు అని. మరి ఆ రేంజ్ పాన్ ఇండియా సినిమా అనిపించుకుందా ఇది?
సూర్య ఎప్పటి నుంచో ఎక్స్పెరిమెంట్ చేస్తారన్న, కానీ దీంట్లో మాత్రం ఎక్స్పెరిమెంట్తో పాటు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, యాక్టింగ్లో కానీ అండ్ విజువల్గా కానీ, ఎలివేషన్ షార్ట్స్, ఈవెన్ డ్యాన్స్ స్టెప్స్ అన్న, డ్యాన్స్ స్టెప్స్ అయితే సూపర్గా ఉన్నాయి నాకైతే. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పు బ్రో ఎలా ఉంది? అన్న నేను ఒకటి మాట చెప్తాను, రీసెంట్గా రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి ఏం చెప్పాడు, సూపర్ సార్ సూపర్గా ఉంది అన్నాడు. అదే మాట నిలబెట్టినాను థియేటర్లో, అంత సూపర్గా ఉంది. మస్ట్ వాచింగ్ థియేటర్స్ అన్న.